ఏపీలో ఎన్నికలు 6 నెలలు కూడా లేవు. అయితే ఉత్కంఠ మొదలైంది. ఒక పక్క తెలుగుదేశం జనసేన కలిసి ఎన్నికలకు వస్తానని చెప్పడంతో ప్రజల్లో ఒక ఉత్కంఠ ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసి వెళితే ఆ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, లేదా తెలుగుదేశం జనసేనతో పాటు బీజేపీ కలిసి వస్తే ఎన్ని సీట్లు వస్తాయి, బీజేపీని పక్కన పెట్టి లెఫ్ట్ పార్టీలను కలుపుకుని వెళ్తే ఎన్ని సీట్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ప్రజల్లో ఒక అనుమానం ఉంది. అయితే ఇప్పుడు రకరకాల సర్వేలు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు సర్వేలు చేయించేసుకుంటున్నారు. అయితే మనకు నమ్మకమైన సర్వే ఒకటి వచ్చింది. ఇది సెప్టెంబర్ 30 నాటికంటే ఒక 4 రోజుల క్రితం వరకు ఏదైతే ఉందో చంద్రబాబు గారి అరెస్టు తర్వాత, అలాగే పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చిన తర్వాత పరిణామాలు ఏ విధంగా మారాయి అనేది చాలా క్షుణ్ణంగా అయితే మనకు ఒక సర్వే రావడం జరిగింది. ఈ సంస్థ క్రెడిబిలిటీ కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను. శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఒక సర్వే చేసింది. మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి యాజ్ ఆన్ 30/9/2023. సో నేను చెప్పా కదా ఒక 1 వీక్ దాదాపు 4 రోజుల క్రితం. సో ఈ సర్వే సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఏంటనే మీకు అనుమానం రావచ్చు. నేను దాన్ని కూడా చెప్తాను చూడండి. 2019 అసెంబ్లీ ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ పార్టీకి 139 నుంచి 142 సీట్లు వస్తాయని చెప్పిన గ్రూపు ఈ ఆత్మసాక్షి గ్రూపు. సో ఎన్ని సీట్లు వచ్చాయి? 151 సీట్లు వచ్చాయి. దాదాపు 90 to 95% వాళ్ళ అంచనాలు కరెక్టే. టీడీపీకి 22 నుంచి 28 సీట్లు వస్తాయన్నారు. కరెక్ట్గా 23 సీట్లు వచ్చాయంటే ఆ మధ్యలోనే సీట్లు అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్పారు. జనసేనకి 2 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు, 1 సీట్ వచ్చింది. సో అంటే ఆ సంస్థ యొక్క క్రెడిబిలిటీ ఏ విధంగా ఉందో చూడండి. ఎంపీ సీట్ల విషయం అయితే 100% కరెక్ట్. ఇందులో ఆత్మసాక్షి గ్రూప్ 2019లో వైసీపీకి 22 ఎంపీలు, టీడీపీకి 3 ఎంపీలు వస్తాయని చెప్పింది. యాజ్ ఇట్ ఈస్గా అదే రావటం అయితే జరిగింది. సో మున్సిపల్ ఎలక్షన్లో జరుగులో కూడా ఇంచుమించు ఇది సర్వే కరెక్టే చేసింది. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లలో 69 నుంచి 72 వైసీపీకి వస్తాయని చెప్పింది, 74 వచ్చాయి. టీడీపీకి 2 నుంచి 5 వస్తాయని చెప్పింది, 1 వచ్చింది. సో ఇక్కడ కూడా దాదాపు 95% అయితే దాని ప్రొడక్షన్స్ అన్నీ కూడా కరెక్టే. సో ఇలాంటి ఒక సంస్థ ఇది ఆంధ్రప్రదేశ్ మీద, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడిని పట్టుకోవడంలో ఈ సంస్థ దాదాపు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. సో ఎలాంటి సంస్థ ఇప్పుడు ఒక సర్వేని విడుదల చేసింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఈ సంస్థ ఇప్పటివరకు 3 ఫేజుల్లో సర్వేలు అయితే చేయడం జరిగింది. అంటే 2019 ఎన్నికల తరువాత ఇప్పటి వరకు 3 ఫేజుల సర్వే జరిగింది. 3వ ఫేజ్ సర్వే అనేది మొన్న సెప్టెంబర్ 30 నాటికైతే రావడం జరిగింది. సో ముందు ఒకసారి ఫస్ట్ ఫేజ్ చూద్దాం. ఫస్ట్ ఫేజ్ అనేది ఎప్పుడు జరిగిందా అంటే 2022 సెప్టెంబర్లో జరిగింది. అప్పుడు టీడీపీకి 77, వైసీపీకి 56, జనసేనకు 4 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక్కడ టైట్ కంటెస్టెంట్ అనేది ఇక్కడ 38, అంటే బాగా పోటీ ఉన్న స్థానాలు 38 అని చెప్పడం జరిగింది. ఇక సెకండ్ ఫేజ్ సర్వే వచ్చేటప్పటికి 2023 ఫిబ్రవరిలో చేశారు. అంటే దాదాపు ఒక 5 నెలల తర్వాత చేసిన సర్వేలో ఇక్కడ వైసీపీ 63కు చేరింది, టీడీపీ 78కి చేరింది, జేఎస్పీ 7కి చేరింది. ఇక్కడ కీన్ కంటెస్ట్ అనేది తగ్గింది, 38 నుంచి 27కి రావడం తగ్గింది. ఓవరాల్గా చూసుకుంటే టీడీపీ కేవలం 1 స్థానాన్ని మాత్రమే పెంచుకోగలిగింది ఏది 2 సర్వేల్లో. కానీ ఇక్కడ వైసీపీ అనేది 56 నుంచి ఒకసారిగా 63కు పెరిగింది, దాదాపు 7 స్థానాలు పెంచుకుంది. జనసేన 3 స్థానాలు పెంచుకుంది. ఈ స్థానాలు ఎక్కడ పెరిగాయంటే ఇక్కడ కీన్ కంటెస్ట్ అనేది తగ్గింది. సో ఇది అయితే ఇప్పుడు థర్డ్ సర్వే అనేది మనకు అత్యంత కీలకమైన సర్వే. సో ఈ థర్డ్ సర్వేలో ప్రధానంగా చంద్రబాబు గారి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు, దాన్ని ఎంతమంది మద్దతు ఇస్తున్నారు, ఎంతమంది వ్యతిరేకిస్తున్నారు, దాని ప్రభావం ప్రభుత్వం మీద పడుతుందా లేదా, అలాగే జనసేన కలిసి రావడం వల్ల టీడీపీకి బెనిఫిట్ అయిందా లేదా అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ది అరెస్ట్ ఆఫ్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు ఇన్ స్కిల్ డెవలప్మెంట్ కేసు? అంటే దాన్ని అరెస్టు చేయటాన్ని కరెక్టే అని సమర్థించిన వారు 26% మంది, అరెస్టు చేయటం తప్పు అని ఖండించిన వారు 52% మంది. ది అరెస్ట్ ఆఫ్ ఎన్ చంద్రబాబు నాయుడు ఈజ్ కంప్లీట్లీ పొలిటికల్ వెండట్, అంటే రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారనేవారు 18% మంది. అంటే ఇది 52%, ఇది 18%, అంటే 62, 70% మంది దాదాపు చంద్రబాబు గారి అరెస్టును ఖండిస్తున్నారు లేదా వ్యతిరేకిస్తున్నారు. రాజకీయ కక్షను భావించేవారు కూడా 18% మంది, కేవలం రాజకీయ కక్షను భావించేవారు కూడా 18% మంది ఉన్నారు. సో మధ్య అంటే ఎటువంటి సమాధానం చెప్పకుండా న్యూట్రల్గా ఉన్నవారు దాదాపు చెప్పలేమన్న వాళ్ళు 4% ఉన్నారు. సో ఇది జగన్ ప్రభుత్వం మీద ఎంత ఇంపాక్ట్ చూపుతుంది అనేది మనకి ఇక్కడ సర్వేని బట్టి అర్థమవుతుంది. ఇక డూ యూ థింక్ దట్ ది అరెస్ట్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు విల్ ఇంపాక్ట్ ఆన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్? సో ఈ చంద్రబాబు గారి అరెస్ట్ అనేది వైసీపీ ప్రభుత్వం మీద ప్రభావం చూపుతుందా అంటే ఇక్కడ చూడండి, ఎస్ చూపుతుంది అనేవాళ్ళు 51% మంది,
ప్రభుత్వం మీద ప్రభావం చూపదు అనేవాళ్ళు 35% మంది. ఎస్ ఇట్ విల్ పార్షియల్లీ ఇంపాక్ట్ ఆన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, అంటే కొంత ప్రభావాన్ని చూపుతుంది అనేవాళ్ళు 10% మంది. నో ఐడియా న్యూట్రల్గా ఉన్నవారు 4% మంది. కానీ క్లియర్ కట్గా ఆ ప్రభావం చూపుతుంది అన్నవాళ్ళు 51% మంది ఉన్నారు. దెన్ పార్షియల్లీ ప్రభావం చూపుతుంది అన్నవాళ్ళు కూడా 10%, అంటే దాదాపు 61% మంది ప్రభావం చూపుతుందని నమ్మేవాళ్ళు ఉన్నారు ఇందులో. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి చూడండి, ఇక్కడ డూ యూ థింక్ దట్ ది అరెస్ట్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు హ్యాపెండ్ విత్ ది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ బీజేపీ బై యూజింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్ నాట్. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీజేపీ పాత్ర ఇందులో ఉందా లేదా అనేది ఈ క్వశ్చన్లో సారాంశం. సో బీజేపీయే జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని అరెస్ట్ చేయించిందని మీరు భావిస్తున్నారు అనేది ప్రశ్న. సో దాన్ని నమ్మేవారు ఎస్ ది అరెస్ట్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు హ్యాపెండ్ విత్ ది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ బీజేపీ బై యూజింగ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 52% మంది అవును అని నమ్మేవాళ్ళు 52% మంది ఉన్నారు. సో దాన్ని కాదు అని ఖండించే వాళ్ళు 16% మంది ఉన్నారు. సో వాళ్ళ పాత్ర అంటే ఇందులో అంటే కేవలం నో ది అరెస్ట్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు హ్యాపెండ్ డ్యూ టు ఫైనాన్షియల్ ఎలిగేషన్ ఇన్ స్కిల్ డెవలప్మెంట్ కేస్ వితౌట్ ది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ బీజేపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి బీజేపీ పాత్ర లేకుండా కేవలం స్కిల్ డెవలప్మెంట్లో కేసు మీదనే అరెస్ట్ చేశారు అనేవారు 16% మంది. బట్ ఇక్కడ తోడొచ్చేటప్పటికి ది అరెస్ట్ ఆఫ్ శ్రీ చంద్రబాబు నాయుడు హ్యాపెండ్ డ్యూ టు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వితౌట్ ది ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ బీజేపీ. సో బీజేపీ సపోర్టు లేకుండానే జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేశాడు అనేది 28% మంది. సో మీకు ఇక్కడ అర్థమైంది కదా, బీజేపీ మద్దతుతోనే అరెస్టు చేశారు అనేవాళ్ళు 52% మంది నమ్ముతున్నారు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ పాత్ర లేకుండా కేవలం అధికారులు కేసు మీదే అరెస్టు చేశారనేవాళ్ళు 16% మంది. బీజేపీ సపోర్ట్ లేకుండానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారనే వాళ్ళు 28% మంది. అంటే ఈ 52% మంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేశారని నమ్ముతున్నారు విత్ బీజేపీ సపోర్ట్తో. ఇక్కడ 28% మంది అరెస్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి, బట్ బీజేపీ పాత్ర లేదని 28% మంది అయితే చెప్తున్నారు. సో మధ్యలో ఉన్నవారు 4% మంది, ఎటు తేల్చుకోలేని వాళ్ళు 4% మంది. సో దీని ప్రభావం ఏ స్థాయిలో, అది 52, దాదాపు ఇది 28%. ఈ ప్రభావం అంతా కూడా వైసీపీ గవర్నమెంట్ మీద అయితే ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ విత్ ది కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్? ఇది చాలా కీలకమైన ప్రశ్న. సో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవటం వల్ల వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో ఆ ప్రభావం ఏంటనేది, మీ ఒపీనియన్ ఏంటనేది అక్కడ అడగడం జరిగింది. ఎస్ ది అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ అండ్ ఏపీ అండ్ విల్ బి ఎస్ ది అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ అండ్ విల్ ఫామ్ ది గవర్నమెంట్. సో ఈ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి అనుకునే వాళ్ళు 50% మంది. ఈ రెండు కలిసి నో ది అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ వైఎస్ఆర్సీపీ విల్ బి ఫామ్ ది గవర్నమెంట్. అంటే ఈ రెండు కలిసినా కానీ వైసీపీఏ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది అనేవాళ్ళు 43% మంది. అదర్స్ 55% మంది ఉన్నారు. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ అనేది ఒక 2% అయితే ఉంది. సో ఇక్కడ క్లియర్ కట్గా 50% అయితే ఆ రెండు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తాయని చెప్పి నమ్ముతున్నారు. ఇక వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ టీడీపీ జేఎస్పీ బీజేపీ అలయన్స్ అగెనెస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ 2024 అసెంబ్లీ ఎలక్షన్స్? సో ఇక్కడ బీజేపీ కూడా యాడ్ అయింది, టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా యాడ్ అయితే ఎస్ విల్ ఫామ్ ది గవర్నమెంట్ అనేవాళ్ళు 42% మంది. సో ఇక్కడ ఒకసారి మనం పరిశీలించండి, టీడీపీ జనసేన కలిసి వెళితే 50% మంది గవర్నమెంట్ను ఫామ్ చేస్తామని చెప్పి ఇక్కడైతే చెప్పడం జరిగింది. కానీ కిందకు వచ్చేటప్పటికి ఒకసారి చూడండి, బీజేపీ ఎప్పుడైతే యాడ్ అయిందో అప్పుడు 42%కి దిగింది. అంటే దాదాపు 8% మంది ఇక్కడ బీజేపీ చేరటం వల్ల వ్యతిరేకిస్తున్నారు. అర్థమైందా? ఇక్కడ కేవలం టీడీపీ జనసేన అని 50% మంది సమర్థిస్తే ఇక్కడ బీజేపీ చేరేటప్పటికి 42% మందే సమర్థిస్తున్నారు. సో బీజేపీ అనేది ఖచ్చితంగా కొంత డ్యామేజ్ చేస్తుందని మనకి దీన్ని బట్టి అయితే అర్థమవుతుంది. ఇక వైఎస్ఆర్సీపీ విల్ ఫామ్ ది గవర్నమెంట్ ఇఫ్ 3 parties అలయన్స్ విల్ కంటెస్ట్ ఇన్ ఏపీ. ఒకవేళ ఈ రెండు గన కలిసి 3 గన కలిసి పోటీ చేస్తే వైసీపీఏ ఏపీలో గవర్నమెంట్ని ఫామ్ చేస్తుందని 53% మంది చెప్పారు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టీడీపీ జనసేన కలిసి వస్తే గవర్నమెంట్ని ఫామ్ చేసే శాతం 43% ఉంది. కానీ ఎప్పుడైతే అక్కడ బీజేపీ అనేది ఆ 2 పార్టీలతో యాడ్ అయిందో ఇక్కడ వైసీపీ
బలం అమాంతంగా పెరిగి 53% మంది గవర్నమెంట్ని వైసీపీఏ ఫామ్ చేస్తుందని చెప్పారు. సో బీజేపీ ఎఫెక్ట్ ఎలా ఉందనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ది అలయన్స్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ లెఫ్ట్ పార్టీస్? మనం ఇక్కడ బీజేపీని పక్కన పెట్టి లెఫ్ట్ పార్టీస్ని మనం తీసుకుంటే 2024 ఎన్నికల్లో 54% మంది సపోర్ట్ చేశారు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ బీజేపీ వచ్చినప్పుడు 42% మంది సపోర్ట్ చేస్తే బీజేపీని కాదని పక్కన పెట్టి మనం లెఫ్ట్ పార్టీస్తో వెళ్తే అంటే టీడీపీ లెఫ్ట్ పార్టీస్తో వెళ్తే 54% మంది మద్దతు పలుకుతున్నారు. సపోర్టు చేయమనే వారి శాతం బాగా తగ్గింది, 40% మంది. సో అంటే బీజేపీ కంటే లెఫ్ట్ పార్టీసే ఆ రెండు పార్టీలకు బలాన్ని చేకూరుస్తున్నాయి అనేది మనకి ఈ సర్వేని బట్టి అయితే అర్థమవుతుంది. సో ఇక్కడ మరొకసారి చూడండి, ఇక్కడ చీఫ్ మినిస్టర్ చాయిస్, ఇక ఇదంతా పక్కన పెడదాం. చూడండి, ఇక్కడ ది మెయిన్ ఫ్యాక్టర్స్ దట్ విల్ ప్లే ఏ ప్రోమినెంట్ రోల్ ఇన్ 2024 ఎలక్షన్స్ అని చెప్పి అంటే కీలకమైన పాత్ర పోషించేది ఏంటంటే లా అండ్ ఆర్డర్ కానివ్వండి, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవైలబిలిటీ అండ్ ప్రైసెస్ ఆఫ్ శాండ్ అండ్ లిక్వర్, అలాగే హౌసింగ్ ఫర్ పూర్, ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ ప్రాబ్లము, అన్ఎంప్లాయిడ్ యూత్, వాలంటీర్ సిస్టము, ఇంకా సర్పంచ్ ఏదైతే సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం చేశారో అది కానివ్వండి, ట్యాక్స్ ఆన్ గార్బేజెస్, ఇంక్రీజెస్ ఆఫ్ హౌస్ ట్యాక్స్, ఇంక్రీజెస్ ఆఫ్ పవర్ అంటే కరెంట్ ఛార్జీలు, ఇవన్నీ కూడా ఈ ఎలక్షన్లో ప్రభావితం చేయబోయే అంశాలు. ఇకపోతే సెల్ఫ్ గోల్స్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ సెల్ఫ్ గోల్స్ ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది అందులో ప్రధాన సెల్ఫ్ గోలు ఒకటి. రెండు, అన్నెసెసరీ అలిగేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ మీద అంటే అర్థం పర్థం లేని ఆరోపణలు చేయడం కూడా వైసీపీకి సెల్ఫ్ గోల్గా మారింది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ క్యాపిటల్ ఇష్యూస్, రాష్ట్రానికి రాజధాని లేదు, అదొక ప్రధాన ఇష్యూగా మారనుంది. ఇక పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రజెంట్ ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్, ఇక్కడ అంటే వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరు కూడా వైసీపీకి సెల్ఫ్ గోల్గా మారుతుందని చెప్పి ఇక్కడ ఈ సర్వేలో అయితే తెలుస్తుంది. ఇక తర్వాత చూస్తే సో చూడండి, ఆల్రెడీ మనం ఇందాక ఏదైతే చూసామో ది ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ అమాంగ్ పార్టీస్ యాజ్ ఆన్ 30/09/2023 అంటే మనం ఇక్కడ చూడండి ఒకసారి, టీడీపీ, జేఎస్పీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ అండ్ అదర్ పార్టీస్ విల్ బి కంటెస్ట్ ఇండివిజువల్లీ, అంటే ఎవరికి వారు విరివిడిగా పోటీ చేస్తే ఇక్కడ వైసీపీ 41.5% ఉంటుంది, టీడీపీ 44%. సో ఇక్కడ టీడీపీ తాను ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళినప్పటికీ కూడా 44% ఓట్ షేర్ని అంటే మెజారిటీ ఓట్ షేర్ని ఈరోజు కైవసం చేసుకుంటుంది. నెక్స్ట్ జేఎస్పీ 10%, బీజేపీ 0.5%, అదర్స్ 3%, అంటే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్స్ అనేది 1% ఉంటుందని చెప్పి ఇక్కడ ఓట్ సర్వే చెప్తుంది. సో ఇండివిజువల్గా వెళ్తే మాత్రం టీడీపీ అయితే 44% ఓట్ షేర్ని అయితే గెయిన్ చేస్తుంది. జేఎస్పీ మాత్రం గతంలో 5% ఉన్న ఓట్ షేర్ ఇప్పుడు దాదాపు 10% అయితే పెరిగినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. వైసీపీ కేవలం 41.5% దగ్గర మాత్రమే ఆగిపోయే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇఫ్ టీడీపీ జేఎస్పీ విత్ అలయన్స్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ ఈజ్ యాజ్ ఫాలోవర్స్, అంటే టీడీపీ జనసేన కలిసి వెళితే ఆ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం. టీడీపీ జనసేన కలిసి వెళ్తే 50% ఆ సీట్లను అయితే 50% ఓట్ షేర్ గెలుచుకుంటుంది. అలాగే వైఎస్ఆర్సీపీ 43% ఓట్ షేర్ని గెలుచుకుంటుంది. బీజేపీ ఎప్పట్లాగానే ఉంది, ఇక్కడ అదర్ ఫ్యాక్టర్స్ అనేది కొద్దిగా పెరిగింది. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ కూడా 2% ప్రభావం చూపుతుంది. ఇక్కడ చూడండి, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ, ఇక్కడ బీజేపీ కలిసేటప్పటికి ఏమైందో చూడండి, 43%. వాస్తవానికి ఇక్కడ టీడీపీ జనసేన కలిసి వెళ్తే 50% ఉంది, బట్ టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కలిసి వచ్చేటప్పటికి 43% పడిపోయింది. బట్ ఇక్కడ అదే టైంలో వైఎస్ఆర్సీపీ 47% పెరిగింది. అంటే వైసీపీ 43 నుంచి 47% పెరిగింది, బట్ టీడీపీ జేఎస్పీ అనేది 50% నుంచి 43% తగ్గింది. సో అంటే ఈ 7% ఓట్ ఫ్యాక్టర్ అనేది బీజేపీకి కలవటం వల్ల అది వైసీపీకి యాడ్ అవుతుంది. సో బహుశా మరి అది ముస్లిం ఓట్ షేర్ రూపంలో ఏమన్నా మారే అవకాశం ఉందేమో చూడాలి. ఇక ఒకవేళ బీజేపీని పక్కన పెట్టి టీడీపీ, జేఎస్పీ, లెఫ్ట్ పార్టీస్ కలిసి వెళితే పరిస్థితి ఏంటో చూడండి. ఇక్కడ మెజారిటీ ఈ 3 పార్టీలు కలవటం వల్ల ఎక్కువ బెనిఫిట్ జరుగుతుందని ఇప్పుడు ఈ సర్వే అయితే చెప్తుంది. దాదాపు 54% ఓట్ షేర్ని అయితే ఈ 3 పార్టీలు కలిసి వెళ్తే గెలుచుకుంటున్నాయి. బట్ వైఎస్ఆర్సీపీ మాత్రం 43%కే పడిపోతుంది. బీజేపీ 0.75 అంటే 1% కూడా వచ్చే అవకాశం లేదు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఏజ్ వాటర్తో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్ షేర్ని కూడా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అదంతా ఇప్పుడు మనకైతే
అంత అవసరం లేదు. ఇక కిందకు వచ్చేటప్పటికి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ లాస్ట్లో కన్క్లూజన్కి వచ్చేటప్పటికి చూడండి, 2019లో 49.95% ఓట్ షేరు గెలుచుకున్న వైసీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 41.5% ఓట్ షేర్ను గెలుచుకుంటుంది. ఇక 2019 ఎన్నికల సమయంలో 39.17 ఓట్ షేర్ను గెలుచుకున్న ఆ టీడీపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 44% ఓట్ షేర్ గెలుచుకుంటుంది. సో వైసీపీ అనేది డిక్రీజ్ అయింది, ఆ టీడీపీ అనేది ఇంక్రీజ్ అయింది మనకు అర్థమవుతుంది. అలాగే జేఎస్పీ 5.33% నుంచి ఇప్పుడు 10% పెరిగింది. దాదాపు 4.5% పైగా ఆ ఓట్ షేర్ని అయితే పెంచుకుంటుంది. మిగతా అన్ని కూడా బీజేపీ ఓట్ షేర్ ఉన్న ఓట్ షేర్ కూడా తగ్గినట్టుగా కనపడుతుంది. మిగతా అన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. సో ఇది అంటే టీడీపీ జనసేనతో పాటు లెఫ్ట్ పార్టీలు కలిసి వెళితే 54% ఓట్ షేర్తో ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని స్థాపిస్తాయని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెబుతుంది. ఒకవేళ బీజేపీతో వెళితే ఇప్పుడు వైసీపీకే విజయ అవకాశాలు మెరుగుపడుతున్నాయి తప్ప టీడీపీ జనసేనకి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉందని చెప్పి సర్వేలు అయితే చెప్తున్నాయి. ఇక లేదు, ఏ పార్టీకి ఆ పార్టీ ఒంటరిగా వెళ్ళినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్ ఎడ్జ్తో అంటే ఖచ్చితమైన మెజార్టీతో ఏదైతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన సీట్లు ఉన్నాయో దాదాపు ఆ సీట్లను అయితే సాధించే అవకాశం అయితే కనపడుతుంది. ఓవరాల్గా విడివిడిగా వెళ్తే తెలుగుదేశం పార్టీ అయితే 44% ఓట్ షేర్తో అయితే మనకు కనపడుతుంది. బట్ మెజారిటీ పీపుల్ కూడా తెలుగుదేశం జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించాలి, వైసీపీ పార్టీని ఓడించాలి అని కోరుకుంటున్నట్టుగా అయితే మనకి ఈ సర్వేలు అయితే తెలుస్తుంది. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఎదురుగాలి మాత్రం తప్పేలా లేదు.